హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఆది బ్లౌజ్తో అంటే ఒక ప్రిన్సెస్ కట్ ఆది బ్లౌజ్ అండి. సో దీంతో నేను ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజే కటింగ్ చేసి చూపిస్తాను. అలాగే ఇది ఒక లైనింగ్ బ్లౌజ్ అండి. సో చూడండి, ఇలాగ ఒక లైనింగ్ బ్లౌజ్. ఫస్ట్ లైనింగ్ని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఒక లైన్, ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత చూడండి, ఈ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ ఉంది కదా, ఫ్రంట్ ఓపెన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని దీన్ని మరి డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి. అంటే బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఏదైతే వెస్ట్ పార్ట్ ఉంది కదా, వెస్ట్ పార్ట్ని తీసుకొచ్చి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుని చూడండి, నెక్ పార్ట్ని ఈ ఫోల్డెడ్ సైడ్ ఇలాగ టచ్ చేసి పెట్టాలండి. ఇక్కడ గ్యాప్ అలాగే మనం ఉంచాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం దీన్ని స్ట్రెచ్ చేసి పట్టుకోవాలి. ఒకసారి స్ట్రెచ్ చేసి పట్టుకుని మనం నెక్ మార్కింగ్ తీసేసుకోవాలండి. చూడండి, ఎగ్జాక్ట్గా నెక్ మార్కింగ్ ఇలాగా మనం రౌండ్ షేప్లో తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువగా ముడతలు అయి ఉంటే మీరు కొలత బ్లౌజ్ని ఒకసారి ఐరన్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ నేను మార్క్ చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా మార్జిన్ లైన్ కూడా ఇచ్చేస్తానండి. ఇచ్చిన తర్వాత నెక్ మార్కింగ్ ఇక్కడ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇలాగ నెక్ మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, షోల్డర్ కుట్టు ఉంది కదా, షోల్డర్ అండ్ స్లీవ్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలండి. పైన షోల్డర్ దగ్గర ఇలాగ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ పట్టుకుని దీని జాయింట్ ఏదైతే ఉంది, స్లీవ్ జాయింట్ ఉంది కదా, స్లీవ్ జాయింట్ దగ్గర మార్కింగ్ తీసేసుకోవాలండి. సో ఇలాగ రౌండ్ షేప్లో మార్కింగ్ తీసేసుకోవాలి. సో ఇలాగా ఎగ్జాక్ట్గా ఈ బ్లౌజ్ కొలతతో నేను బ్యాక్ పార్ట్ డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఎక్స్ట్రా మార్జిన్ ఎంతైతే మనం కుట్లకి మార్జిన్ ఇస్తామో అంత ఇక్కడ మార్జిన్ మీరు పెట్టుకోవాలండి. సో ఇక్కడ కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్జిన్ పెట్టుకోండి. ఇక్కడ ఎక్కువ మార్జిన్ అవసరం ఉండదు. సో ఇక్కడ పావు ఇంచ్ మార్జిన్ నేను పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏమైనా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అంటే నెక్ని ఇక్కడ మీరు చేసుకోవచ్చు. అలాగే షోల్డర్ మార్కింగ్ ఇక్కడ హాఫ్ ఇంచ్. సో ఇలాగా బ్యాక్ పార్ట్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఈ పార్ట్ని మనం కట్ చేసుకోవాలండి. ఇక్కడ పావు ఇంచ్ మార్జిన్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇవ్వాలి. ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇవ్వాలి. సో ఇలాగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి దీన్ని మనం మన వైపు తిప్పుకోవాలి. ఓపెన్ సైడ్ నా వైపు ఉంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి మనం ప్రిన్సెస్ కట్ కాబట్టి స్ట్రైట్గా పెట్టుకోవాలండి. ఇక్కడ హుక్ ఐ పట్టీ కోసం కొద్దిగా మార్జిన్ వదలాలి. చూడండి, ఇది ఫోల్డెడ్ సైడ్ లైన్. ఇక్కడ మనం హుక్ పట్టీ కోసం కొద్దిగా మార్జిన్ ఇవ్వాలండి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ఏదైతే సైడ్ జాయింట్ మార్కింగ్ ఉందో అది తీసేసుకోవాలి. నెక్ దగ్గర కూడా మార్క్ తీసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా మనం ఇలాగా మార్క్ తీసేసుకోవాలండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని బయటకి తీసేయాలి. తీసిన తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్లో మనం హుక్ పార్ట్ ఏదైతే ఉంటుంది కదా, ఈ హుక్ పార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఫస్ట్ లైన్ డ్రా చేసుకోవాలండి కుట్టు కోసం. సో ఈ కుట్టు ఏదైతే జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ని తీసుకొచ్చి ఇలాగా ఈ విధంగా పెట్టుకోవాలండి. హాఫ్ ఇంచ్ లోపలికి మనం మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ జాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్ దగ్గర చూడండి, ఈ నెక్ రౌండ్ ఏదైతే ఉంటుంది, ఈ నెక్ రౌండ్ దగ్గర మనం కరెక్ట్గా ఇలాగ దగ్గరగా ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం చూడండి, ఇక్కడ కుట్టు ఉంది కదా, జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర కూడా మార్కింగ్ తీసేసుకోవాలి. ఈ నెక్ దగ్గర మనం ఫస్ట్ రౌండ్ షేప్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఈ జాయింట్ దగ్గర అండి కొద్దిగా ఈ రన్నర్తో ఒకసారి చిన్నగా రబ్ చేయాలి. ఇక్కడ ఎక్కువగా కాకుండా కొద్దిగా ఇలా రబ్ చేస్తే లోపల వైపు కూడా మార్కింగ్ వచ్చేస్తుందండి. ఫ్రంట్ పార్ట్ ఇంత డీప్ ఉందండి ఆది బ్లౌజ్లో. చూడండి, ఈ లైన్ దగ్గర నేను ఈ మార్కింగ్ జాయిన్ చేసాను. ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ ఇక్కడ కూడా కుట్లకి మార్జిన్ ఇవ్వాలండి. ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ కుట్లకి మార్జిన్ ఇవ్వాలి. కొద్దిగా బ్రాడ్ చేసుకోవాలన్నా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ పాయింట్ ఇక్కడ మనం చూసుకోవాలి. ఎక్కడైతే రౌండ్ తిరిగింది
చూడండి ఇక్కడ ఈ లైన్ దగ్గర షోల్డర్ జాయింట్ని పెట్టుకుంటే మనకి ఈ చెస్ట్ పాయింట్ వచ్చేస్తుందండి. సో చూడండి ఇక్కడ కొద్దిగా రౌండ్ తిరిగింది కదా, ఈ ప్లేస్లో మనం మార్కింగ్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడే హుక్ పట్టి దగ్గర నుంచి ఇది కూడా మనం మెజర్ చేయాలి. ఇక్కడ చెస్ట్ పాయింట్ వస్తుందండి, ఒకసారి మెజర్ చేయాలండి. సో చూడండి ఇక్కడ 11 ఇంచెస్ వస్తుంది. పైన కుట్లకి మార్జిన్ వదిలేస్తే 11 ఇంచెస్ వస్తుందండి. ఇటు నుంచి ఇది మనం మెజర్ చేస్తే 3.5 వస్తుందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 వస్తుంది. సో ఇక్కడ మనం 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి, అంటే 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలాగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దీని మిడిల్లో మనం ఇలాగా కలిపియాలండి. ఇక్కడ 2.5 ఇంచెస్ పెట్టుకోవాలండి. అంటే ఇది ఎలా మెజర్ చేయాలంటే నేను 2.5 ఇంచెస్ ఇక్కడ పెట్టుకున్నాను ఫ్రెండ్స్, డాట్ విత్. సో ఇక్కడ 2.5 ఇంచెస్ నేను డాట్ విత్ పెట్టుకున్నానండి. సో వెస్ట్ సైజుని బట్టి మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. వెస్ట్ సైజు ఇక్కడ 28 ఇంచెస్ ఉందండి వెస్ట్ సైజు. సో వెస్ట్ సైజ్ 28 ఇంచెస్ ఉంటే మీరు ఇక్కడ డాట్ విత్ 2.5 ఇంచెస్ పెట్టేసుకోవచ్చండి. పెట్టుకుని ఇక్కడ ఒక షేప్ ఇవ్వాలి, ప్రిన్సెస్ షేపు. సో చూడండి ఇలాగ వచ్చింది కదా, ఈ లైన్ని ఇలాగ ఒక రౌండ్ షేప్లో ఇలా కలపండి. ఇలా కలిపితే ఇక్కడ చెస్ట్ దగ్గర ఒక రౌండ్ షేప్ వస్తుందండి. ఇక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది మీకు చెస్ట్ ఫిట్టింగ్ దగ్గర. సో ఇలాగా కలపండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్ పట్టి పెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి సైడ్ జాయింట్ ఉంది కదా, వెస్ట్ దగ్గర హుక్ పార్ట్ తీసుకుని వెస్ట్ దగ్గర వరకు మనం చూసుకోవాలి, మెజర్ చేసి ఎంత ఉందని. ఇక్కడ వెస్ట్ స్టిచెస్ దగ్గర 7.5 ఉందండి. సో 7.5ని ఇక్కడ మనం మెజర్ చేయాలి, ఈ డాట్ విత్ మైనస్ చేసేసి. సో ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ మనం మెజర్ చేయాలి. ఇక్కడ 3 ఇంచెస్ వస్తుంది. సో ఈ 3 ఇంచెస్ని ఇక్కడ వదిలేసి ఈ లైన్ దగ్గర మనం వెస్ట్ 7.5 ఇంచెస్ పెట్టేసుకోవాలి, ఇక్కడ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇది కట్ చేసి తీసేస్తాం కాబట్టి ఈ 2 పార్ట్స్ని మనం సెపరేట్ చేస్తాం కాబట్టి, సెపరేట్ చేసి మళ్ళీ మనం స్టిచ్ చేయాలి కాబట్టి అండి, ఆ స్టిచ్చింగ్కి ఇక్కడ మార్జిన్ మనం యాడ్ చేయాలండి. సో మీరు ఎంతైతే స్టిచ్ చేస్తారో అంత మార్జిన్ ఇక్కడ యాడ్ చేసేయండి. నేను 1 ఇంచెస్ అప్రాక్స్గా యాడ్ చేసేస్తున్నాను. సో మీరు తక్కువ మార్జిన్ పెట్టుకుంటారంటే మీరు ఇక్కడ 3/4 ఇంచ్ కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 2 లైన్స్ని కలిపి ఎక్స్ట్రా మార్జిన్ లైన్ కూడా ఇచ్చేయండి. సో ఇలాగా మీరు ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకోవాలండి. ఇక్కడ కుట్లకి మార్జిన్ ఇవ్వాలి. ఈ పాయింట్ దగ్గర చిన్న డాట్ వేయాలండి, ఒక 1/2 ఇంచు. ఫ్రంట్ ఓపెన్ ఉంటే మాత్రం ఇక్కడ చిన్న డాట్ వేస్తే మీకు ఫిట్టింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇక్కడ మీరు కొద్దిగా క్రాస్ మార్కింగ్ కూడా చేసుకోవచ్చండి. సో ఇక్కడ నెక్ దగ్గర మార్కింగ్ తీసుకోవాలి, ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలండి. మీరు ఎంతైతే మార్జిన్ తీసుకుంటున్నారో అంతే మార్జిన్ పెట్టి మీరు స్టిచ్ చేయాలి. మీరు ఎక్స్ట్రాగా కుట్టేసిన మీరు మార్జిన్ బట్టి స్టిచ్ చేయకుండా ఎక్కువ చేస్తే మాత్రం బ్లౌజ్ది ఫిట్టింగ్ పాడవుతుందండి. సో అది మీరు చూసుకోవాలి. ఇప్పుడు నేను ఈ పార్ట్స్ని కట్ చేసేసుకుంటున్నాను. (36) చెస్ట్ సైజ్ వాళ్ళైతే అండి, 36, 37 చెస్ట్ సైజ్ వాళ్ళు మీరు సేమ్ ఇలాగే కట్ చేసుకోవచ్చు. నేనైతే అండి ఇలాగే కటింగ్ చేసుకుంటాను. సో నేనైతే ప్రిన్సెస్ కట్ ఇలాగే కట్ చేస్తానండి. సో మీకు ఎక్కడైనా డౌట్ అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇప్పుడు నేను స్లీవ్ కటింగ్ చేసేసుకుంటానండి. వేసిన తర్వాత చూడండి ఆది బ్లౌజ్లో స్లీవ్ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. మనం కొద్దిగా లెంత్ పెంచుకోవాలనుకుంటే ఇలాగ కొద్దిగా పెంచుకోవచ్చు. ఈ కుట్టు దగ్గర మనం కరెక్ట్గా మార్కింగ్ తీసుకోవాలండి. ఇంకా మీరు తగ్గించుకోవాలి అనుకుంటే ఇలా కూడా తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ లైన్ కూడా ఇస్తున్నాను. ఫ్యాబ్రిక్ని తీసుకొచ్చి ఇలా డబల్ ఫోల్డ్లో పెట్టుకున్నానండి.
ఇక్కడ స్లీవ్ తీసేసుకోవాలండి. 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకోండి. ఇలా 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. దీనిపైన స్లీవ్స్ కూడా పెట్టుకుని సైడ్ జాయింట్స్ పడతాయండి. సో ఇలాగా మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఆది బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ కూడా అలా చేయాలని మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తానండి వీడియో. సో మీకు ఎక్కడి వరకు అర్థమైంది అనుకుంటే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.